సరే ఆయన పూజించి అంతా అయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించలే. ఏది ఇచ్చినా వద్దన్నాడు. చివరికి పార్వతీదేవి వచ్చి ఓహో నా బిడ్డకి మోదకాలంటే ఇష్టం కదా అని తన సంకల్ప శక్తి చేత మోదకాల్ని సృష్టించినా సరే అవి కూడా గణపతి తినలేడు. అప్పుడు ఈశ్వరుడు అసహనంతో ఏం కావాలి నాయనా నీకు అంటే నీ తలపండు సమర్పించు అన్నాడు. తండ్రి శిరస్సు కోరడం ఏమిటి? అప్పుడు ఈశ్వరుడు ఇందులో ఏదో మర్మం ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడయ్యి దోసిలు ఇలా పట్టేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నున్నగా గుండ్రంగా ఉన్న పదార్థం వచ్చి ఆయన చేతుల్లో పడింది. పరమేశ్వరుడికి 3 కళ్ళు కదా, మనం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం అని పూజిస్తాము. సూర్యుడు చంద్రుడు అగ్ని ఆయన కళ్ళు కదా, అవి 3 కూడా పదార్థం పైన 3 కళ్ళ కింద ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణుల శక్తి అందులోకి ప్రవేశించి స్థాపితమైంది. శివుడి తలపైన ఉన్న గంగమ్మ జల రూపంలో అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి శాఖ